హాయ్ గైస్, నేను ఇవాళ హాట్ గా మటన్ బోన్స్ తో సూప్ ఎలా తయారు చేసుకుందామో చూపిస్తున్నాను అనమాట. దానికోసం ఫస్ట్ నేనైతే ఒక కుక్కర్ని అయితే పెట్టేసుకున్నాను. గ్యాస్ వెలిగించుకుని నేనైతే హాఫ్ కేజీ బోన్స్ అయితే తీసుకున్నాను అనమాట. ఈ విధంగా నీట్ గా కడిగేసి ఇందులో వేసుకున్నాను. అందులో ఒక స్పూను సాల్ట్, పావు స్పూను పసుపు వేసి ఒక 500 ml వాటర్ అయితే పోసుకున్నాము. కుక్కర్ కి మూత అన్నది పెట్టుకోకుండా బాయిల్ చేసుకున్నాము. పైనుంచి మటన్ నుంచి ఏదన్నా కొంచెం డస్ట్ ఉన్నా కూడా పైకి ఇలా వైట్ గా తెట్టిగా వస్తుంది అనమాట. అది రిమూవ్ చేసుకుంటే చాలా బాగుంటది. సో నేను అది రిమూవ్ చేయడం కోసం అని చెప్పి ఫస్ట్ దీన్ని అయితే ఇలా బాయిల్ చేసుకున్నాను. ఫస్ట్ ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా అయితే కొట్టించుకున్నాను నేను. బోన్ స్ట్రెంత్ కి బాగా యూజ్ అవుతుంది మటన్ సూపు. చిన్న మిక్సీ జార్ తీసుకుని అందులో ఒక 10 వెల్లుల్లిపాయ రెబ్బలు, 2 అంగుళాల అల్లం ఇలా కట్ చేసి వేసుకుని దీన్ని మెత్తగా పేస్ట్ చేసుకుందాం అనమాట. ఈ విధంగా అయితే పేస్ట్ అయిపోయింది. అందులో ఒక 4 లవంగాయ మొగ్గలు, 1 అంగుళం దాసిన చెక్క ముక్క, ఒక 2 స్పూన్స్ ధనియాలు ఇవి కూడా వేసుకుని కొంచెం పౌడర్ లాగా, అంటే వాటర్ అన్నది యాడ్ చేయకుండా కొంచెం పౌడర్ లాగా అయితే కొట్టేసుకుందాం. చూడండి, ఈ విధంగా తెట్టిలాగా అయితే వచ్చేస్తుంది. ఈ తెట్టినంతా కూడా తీసేసుకోవాలి. అప్పుడు సూప్ అన్నది నీచు వాసన రాకుండా ఉంటది అనమాట. వాష్ చేస్తాం మనము, అయినా కూడా కొంచెం ఇది చెక్క ముక్క మీద కొడతారు కదా, ఎక్కడొక్కడ కొంచెం ఇది అన్నది ఉంటది. సో ఈ విధంగా ఉడకబెట్టుకుంటే ఇవన్నీ పోతాయి. ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఒక 2 బిర్యానీ ఆకులు, 4 లవంగాయలు, ఒక 2 అంగుళాల దాసిన చెక్క ముక్క, మీడియం సైజు ఇలా సన్నగా కట్ చేసుకున్న ఒక ఆనియన్, ఒక అరడజన్ అయితే పచ్చిమిరపకాయలు ఇలా మధ్యలో కట్ చేసి వేసుకుంటున్నాను. మనము ఇందులో కారం అన్నది యూజ్ చేయమన్నమాట. కారం మనకి ఎంత స్పైసీ కావాలంటే అంత ఈ విధంగా పచ్చిమిర్చి వేసుకోవచ్చు. కావాలంటే కొంచెం అల్లం వెల్లుల్లి, కొంచెం లవంగా దాచిన చెక్క స్పైసెస్ అవి ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి ధనియాలు ఇవన్నీ పౌడర్ లాగా కొట్టాం కదా, అది కూడా ఇందులో వేస్తున్నాను నేను. ఈ విధంగా కలిపేసుకొని నీట్ గా వాష్ చేసి తురుముకున్న కొత్తిమీర, వాటర్ మనకి కావాలంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. సూప్ అంటే అంతా కూడా వాటర్ గానే ఉంటుంది కాబట్టి. సో నేను మిక్సీ జార్ కడిగిన ఆ వాటర్ ని అయితే 1 కప్ యాడ్ చేస్తున్నాను. ఇందాక 1 స్పూన్ వేసుకున్నాం కదా సాల్ట్, నేను ఇంకొక స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను అనమాట. లాస్ట్ లో అది అయిపోయిన తర్వాత చూసుకుని కావాలంటే అప్పుడు కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీరు కనుక కొంచెం స్పైసీ ఎక్కువ తింటాను అంటే కనుక కొంచెం మిర్చి స్పైసెస్ అవి కూడా ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఒకసారి కదిపేసుకుని కుక్కర్ విజిల్ పెట్టుకుందాం. విజిల్ పెట్టేసుకున్నాను. ఒక 15 విజిల్స్ వచ్చే వరకు దీన్ని ఉడకపెడితే అప్పుడు బోన్ లో ఉన్నదంతా కూడా వాటర్ లోకి దిగుతుంది. సో మనం 15 విజిల్స్ వచ్చే వరకు అయితే దీన్ని ఉడకపెట్టుకోవాలి. 10 విజిల్స్ వరకు హైలో పెట్టుకోండి. తర్వాత 5 విజిల్స్ అన్నది లో ఫ్లేమ్ లో పెట్టుకుని విజిల్స్ తెప్పించుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడైతే నేను హైలోనే పెట్టాను. 10 ఏమో హైలో వచ్చేసినాయి, 5 ఏమో లో ఫ్లేమ్ లో వచ్చేసినాయి అనమాట. సో ఇప్పుడైతే నేను గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకుంటున్నాను. చల్లారి విజిల్ దిగిన తర్వాత అప్పుడు చూద్దాము ఓపెన్ చేసి. సో విజిల్ అయితే దిగిపోయింది, తీసేసుకుని చూసుకుందాం. చూడండి, సూప్ అయితే ఈ విధంగా అయిపోయింది. దీన్ని మళ్ళీ పొయ్యి వెలిగించుకుందాం. ఈ విధంగా మరుగుతుంది కదా, దీన్ని ఇలా పక్కన పెట్టేసుకొని దీన్ని మనం పోపు అయితే వేసుకోవాలన్నమాట. దానికోసం నేను చిన్న కళాయి అయితే పెట్టేసుకున్నాను. అయితే నెయ్యి కానీ లేకపోతే వెనపోసుతో కానీ దీన్ని పోపు వేసుకోవాలన్నమాట. ఆయిల్ అన్నది యూజ్ చేయకూడదు, అప్పుడే టేస్ట్ బాగుంటది. ఇది నేనైతే ఒక 2 స్పూన్స్ అయితే వేస్తున్నాను వెనపూస. బటర్ అయితే కరిగిపోయింది అనమాట. అందులో ఒక 1/2 స్పూను జీలకర్ర, ఒక పావు స్పూను ఆవాలు, 2 ఎండుమిరపకాయలు, ఒక 4 వెల్లుల్లిపాయలు ఇలా దంచుకోవాలన్నమాట కచ్చాపచ్చిగా. అది ఇదంతా వేగిపోయింది కదా, దీన్ని
తీసేసుకొని కొంచెం కరివేపాకు ఇది ఇందులో వేసేసుకోవాలి. దీన్ని అయితే కలిపేసుకుందాం. ఇందులో నేను కారం అన్నది యూజ్ చేయలేదన్నమాట. కొంచెం బియ్యం పిండి కొంచెం చిక్కబడడానికి పైనుంచి ఇలా జల్లేసుకుంటే సరిపోతుంది. కొంచెం సూప్ అన్నది చిక్కగా అవుతుంది అన్నమాట. దీనివల్ల జలుబు అలాంటివి ఉన్నా కూడా తగ్గిపోతాయి. సో ఎమ్మి సూప్ మీరు కూడా తయారు చేసుకుని టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. మీరు కనుక ఫస్ట్ టైం అయితే నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్యూచర్ వీడియోస్ కోసం బెల్ బటన్ ప్రెస్ చేయడం అయితే మర్చిపోవద్దు. థ్యాంక్ యూ గైస్.